మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం వశిష్ఠ జూనియర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గానే ఇంటర్ యొక్క ఫలితాలు అనేవి వెల్లడి కావడం జరిగింది. అందులో భాగంగా వశిష్ఠ కాలేజ్లో టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగా అన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు దాకైతే మనం సెకండ్ ఇయర్ పిల్లలతో మాట్లాడడం, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలతో అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్పు, నువ్వు ఈ కాలేజ్లో చదవడం కానివ్వచ్చు, టౌన్ సెకండ్, అదేవిధంగా మీ కాలేజ్లో కూడా ఎంతోమంది టౌన్ సెకండ్, ఫస్ట్, థర్డ్ రావడం కూడా జరిగింది. నీకు ఏ విధంగా అనిపిస్తుంది? నీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? I'm very thankful to all the teachers and of course my parents. So I'm feeling grateful. Okay. ఏ గ్రూప్ నాన్న నువ్వు? BPC. నీ నేమ్, నీ మార్క్స్ అవన్నీ చెప్తావా? My name is Piglakshita Varsha Yadav. I just now completed inter second year BPC. I got 986 out of 1000. Town second. I'm very thankful to all my teachers and principal sir, director sir, and they really cared us a lot. Not only as the teachers, they treated us as their own children. I first feel very thankful to them. They all provided such a friendly environment. They didn't put any pressure on the students. That's what important for every student. So yeah, సో ఎవరైతే ఈ కాలేజ్ చేరాలనుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పక్క జాయిన్ అవ్వాల్సిందే. కాలేజ్ కావాలో అయితే పక్క కాలేజ్, ఇంకా డౌట్ లేదు, ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వాలి. వశిష్ఠలోనే జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా వశిష్ఠలోనే జాయిన్ అవ్వాలి కావాలైతే పక్క. అంతే, మంచి మార్క్స్ అండ్ డిసిప్లైన్ బాగుంటుంది, అంతా సూపర్, ఇంకేం లే, పర్ఫెక్ట్ ఇంటర్మీడియట్ జరుగుతుంది ఇక్కడైతే. సో ఎప్పుడు చదువులు, స్టడీ, ప్రైవేట్ క్లాసెస్ అవే ఉంటాయా, లేదా ఎంజాయ్మెంట్ ఏమన్నా ఉంటుందా? అంటే అందరూ కూడా అదే కోరుకుంటారు, ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు. సో అదేమన్నా ఉంటుందా ఇక్కడ? ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. ఫ్రెషర్స్ జరుగుతుంటాయి, అప్పుడప్పుడు ఫేర్వెల్ జరుగుతాయి, అండ్ మాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది క్లాస్ రూమ్లో కూడా. రోజు ఇంకా క్లాసెస్ అనే కాదు, సో టీచర్స్ మాతో బాగా ఇంటరాక్ట్ అవుతారు. సో సచ్ లవ్లీ ఎన్విరాన్మెంట్ ఇన్ దిస్ కాలేజ్. చూస్తున్నారు కదండి, ఆ పాప చెప్తుంటే నాకు ఉత్సాహం వచ్చేస్తుంది. సో అంత బాగా అయితే మాట్లాడుతుంది, చక్కగా ఉన్న తల్లి. సో ఇంకో పాప కూడా మనతో ఉంది, తన అడిగి కూడా కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్పు, నీ పేరేంటి, నీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ గ్రూపు? Good morning. My name is Mridula. I am studying second year CEC in Vasistha Junior College. I got 940 marks out of 1000. And this college, I'm very thankful to all of my staff and directors and my faculty. They're all supported me a lot to get these marks. They're all very friendly with me, and I also suggest to join in this college. Thank you so much. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ఈ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అదేవిధంగా ఎన్నో ప్రశంసలు వస్తాయి, అంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే కంగ్రాచులేషన్స్, కొన్ని వేలల్లో వినిపిస్తూ ఉంటాయి మనకి వాయిసెస్. సో అదంతా వినడానికి కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? Yes, I'm very happy because it is not only my effort. All of my parents and especially my lecturers, they all supported me a lot. Because of that, I have scored these marks. I am very happy to take this memento by hands of MLA sir. I'm very thankful. నాన్న చెప్పు, నీ పేరేంటి, ఏ గ్రూప్ చదువుతున్నావు, ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? I'm Shrivani, studying CEC first year in Vasistha Junior College, and I have secured 484 out of 50, and also state కాదు, టౌన్ ఫస్ట్ కూడా వచ్చాను అనమాట. కాలేజ్ ఫస్ట్, అండ్ స్టాఫ్ కూడా బాగా మోటివేట్ చేస్తారు, మంచిగా బాగా చెప్తారు, అండ్ ఈవెన్ ఈ కాలేజ్లో మంచిగా ఈవెంట్స్ కూడా బాగా జరుగుతాయి. లెక్చరర్స్ కూడా బాగా కమ్యూనికేట్ అవుతారు, ప్రతి సెకండ్ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు.
కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ ఏ టీచర్స్ అయినా కూడా బాగా చెప్తారు. సో టౌన్ సెకండ్ వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జ్ఞానేశ్వరి అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నువ్వు ఫస్ట్ రావడం జరిగింది అంటే కాలేజ్ ఫస్ట్ రావడం జరిగింది, అదేవిధంగా టౌన్ సెకండ్ రావడం జరిగింది. నీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే కాలేజ్ ఫస్ట్ అంటే అందరూ కూడా ఒక సెలబ్రిటీ లాగా చూస్తారు. సో నీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నువ్వు ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టి, అంటే ఫస్ట్ రావడం అంటే మాటలు కాదు, ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టి చదివావు? నీతో పాటు ఇంకా ఎవరైనా ఫస్ట్ రావాలని కోరుకునే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? బాగా చదివితే ఎవరైనా వస్తారు, కానీ ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఓకే, ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఇంకా నేను నా ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి, టీచర్స్కి, మా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా కాలేజ్ స్టాఫ్కి కూడా చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ చేర్చింది శంకర్ సార్ మా ఇంటికి వచ్చారు. మా నాన్న చాలా కష్టపడ్డాడు. బస్ మిస్ అయినప్పుడు కూడా మా నాన్న వదిలిపెట్టేవాడు. మా మమ్మీ ఏమో నార్మల్ టీచరు, నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. సో జ్ఞానేశ్వరి మదర్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, పాప కాలేజ్ ఫస్ట్ రావడం జరిగింది, అదేవిధంగా టౌన్ సెకండ్ రావడం జరిగింది. మీరు టీచర్ అని కూడా చెప్పారు పాప. సో మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు? ఈ కాలేజీలో జాయిన్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే తను బైపీసీ తీసుకుంటానని చెప్పిందండి. మేమైతే ఎంపీసీ అనుకున్నాము, కానీ తన ఇంట్రెస్ట్కే వదిలేసాము. దానికి తగ్గట్లుగానే తను చాలా ట్రై చేసింది. ఇంటర్మీడియట్ చెప్పే అంత పెద్ద టీచర్ నేను కాదు, నేను మామూలు చిన్న టీచర్నే. కానీ తను చాలా ఎఫర్ట్ పెట్టింది, తన కృషి అని చెప్పాలి. తర్వాత టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. కాలేజ్ మేనేజ్మెంట్ వైజ్ అయితే మాత్రం చాలా వరకు 99% అండి కన్వీనియంట్ అండ్ కోఆపరేటివ్. సెక్యూరిటీ పరంగా చాలా బాగుంది. బాయ్స్ గర్ల్స్ సపరేట్గా ఉంచడం కానీ అంతా బాగుంది. తర్వాత పిల్లల్ని కూడా చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా పాప కాలేజ్ టాపర్ అవుతుంది అని. చాలా కష్టపడి చదివింది. మీ ఆనందం అనేది మీ కళ్ళల్లో, మీ మొక్కల్లో తెలిసిపోతుంది. సో చూస్తున్నారు కదండి, పేరెంట్స్ అయితే ఆ విధంగా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదండి, కాలేజ్ స్టాఫ్ కానివ్వచ్చు, అక్కడి నుంచి ప్రిన్సిపల్స్ కానివ్వచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, ఎంతో ఉత్సాహంగా అయితే ఉన్నారు. సో అదేవిధంగా అయితే మనతో ఇంకా కొంతమంది ఉన్నారు. వారిని అడిగి కూడా వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉందో అన్న వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వాళ్ళ సిస్టర్ కదండి, ఓకే, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మామూలుగా మన సిస్టర్స్ ఏమైనా సాధించారు అన్నా, లేకపోతే మనం ఏదన్నా సాధించామన్నా మనమే చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. సో మీకు ఏ విధంగా ఉంది? First of all, I'm very glad and honored to be part of the Sri Vasistha Junior College events, and ఈ ఫెలిసిటేషన్ ఈవెంట్లో ఉండడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. టౌన్ ఫస్ట్ రావడం నాకు ఇదే చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ సిఈసి గ్రూప్లో 484 స్కోర్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. సో ఐ థింక్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఫ్యాకల్టీ, టీచర్స్ అండ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సార్ అండ్ ఫెలో స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారా, కనిపిస్తుందా అందరికీ? ఇది చూడ్డానికి ప్రౌడ్ అనమాట. ఇది ఒక ప్రౌడ్నెస్, ఇలా పట్టుకోవడం కానివ్వండి, ఇలా పైకెత్తి ఇలా చూపించడం కానివ్వండి, ఇది ఒక ప్రౌడ్నెస్. సో ఇలాంటి ప్రౌడ్నెస్ వచ్చిన పాప పూజిత, కరెక్ట్? సో ఆ పాప అయితే మనతోనే ఉంది. తన అడిగి కూడా తన సంతోషం ఏ విధంగా ఉందో అన్న వివరాలు కూడా తెలుసుకుందాం. సో చెప్తానా? సో ఇది నేను కూడా అందిస్తున్నాను నీకు. కంగ్రాచులేషన్స్. సో చెప్పు, నీకు ఏ విధంగా అనిపిస్తుంది నీ ఫీలింగ్ అనేది? చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ లెక్చరర్స్, ఫ్యాకల్టీ మొత్తం చాలా హ్యాపీ. అండ్ వాళ్ళకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు కూడా. అండ్ నేను అది అందించడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీనెస్ అనేది ఏ లెవెల్లో నువ్వు అందరికీ చూపిస్తావు? చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్తో ఇలానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఈసారి స్టేట్ ఫస్ట్ వచ్చేయాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో మేడం, మీ పాప టౌన్ ఫస్ట్ రావడం జరిగింది, అదేవిధంగా కాలేజ్ ఫస్ట్ రావడం కూడా జరిగింది. సో మీ యొక్క ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది? సో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ఇంత పెద్ద ప్రైజ్ తీసుకోవడం జరిగింది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఐ ఆమ్ సో హ్యాపీ మేడం. అందరికీ ఈ కాలేజీ మా తరపున ఈ కాలేజీకి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, కాబట్టి నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
ఇందాక మీరు చెప్తుంటే చూశాను మా పాప టౌన్ ఫస్ట్ సార్ అని చెప్పి మీరు గట్టిగా అరిచి చెప్పారు. సో ఆనందం అనేది మీ కళ్ళల్లో కనిపించింది. సో అందరూ కూడా అడుగుతూ ఉంటారు మీ పాప టౌన్ ఫస్ట్ కదా అని చెప్పి, కాలేజ్ ఫస్ట్ కదా అని. సో అలాంటప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అది చెప్పలేను, మాటల్లో చెప్పలేను, మాటల్లో వర్ణించలేనటువంటి భావాలు అనమాట. హాయిగా ఉంది అన్నట్టుగా. చాలా హ్యాపీ మేడం. అసలు రాత్రి అయితే నైట్ నిద్ర కూడా పోలేదు నేను. సంతోషంతో నిద్ర కూడా పోలేదు, నిద్ర పట్టలేదు అసలు ముందు. అంటే అంత ఊహించలా మేము, ఏదో 464 అలా వస్తాయేమో అనుకున్నాను. ఈ విధంగా టౌన్ ఫస్ట్ వచ్చి రికార్డు బ్రేక్ చేస్తుందని అనుకోలేదు నేను. సో సెకండ్ ఇయర్ కూడా ఇదే విధంగా చదవడానికి మీరు ఏ రకమైన కృషి అనేది పాపకు అందిస్తారు? సెకండ్ ఇయర్ కూడా తప్పకుండా తను బాగా చదివిద్ది మేడం. అంటే ఆ హోప్ నాకుంది. నేను చదవు అని ఎప్పుడు చెప్పం మేడం మా పాపకి, తనే ఆటోమేటిక్గా ప్రిపేర్ అయ్యిద్ది, ఇబ్బంది ఏం లేదు. సో చూసామ్మా, బాధ్యత పెరిగిపోయింది నీకు. సో టౌన్ ఫస్ట్ వచ్చావు, ఈసారి ఏకంగా లెవెల్స్ అన్నీ హైప్లో ఉంటాయి కాబట్టి బాగా కష్టపడు, బాగా ఎంజాయ్ చేస్తూ చదువుకో. కాలేజీకి కూడా ఇంకా మంచి పేరు కూడా తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేరెంట్స్ కానివ్వచ్చు, పిల్లలు కానివ్వచ్చు, టౌన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇదే విధంగా కాలేజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా అయితే మనకి మార్క్స్ రావడం జరిగింది. పిల్లలు పేరెంట్స్ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు ఇప్పుడు చెప్పినట్లయితే తెలిసిన తర్వాత అసలు నిద్ర కూడా పట్టలేదంట. సో అంత ఆనందానికైతే, అంత ఆనంద ఆశ్చర్యాలకైతే గురైపోయి ఉన్నారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇక్కడ చదువుకునే ఒక వాతావరణం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళు స్టాఫ్ అంతా పిల్లల్ని చూసే కేరింగ్ కానివ్వండి, అదంతా కూడా మాకు ఎంతో బాగుంది, ఎంతో నచ్చింది. సో ఎవరైనా కూడా చేరాలి అని చెప్పాలనుకుంటే ఖచ్చితంగా వశిష్ఠ కాలేజ్నే చూస్ చేసుకోవాలని అయితే పిల్లలైతే తగ్గేదేలా అన్నట్టు కూడా చెప్పడం మీరు చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఇదన్నమాట. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, వశిష్ఠ కాలేజ్ నుంచి.